ఇవాళ 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ గట్ట మేము మా పార్టీ నాయకత్వం పట్ల మాకు విశ్వాసం లేదు. మేము ఏదైతుందో ఆయన నాయకత్వాన్ని మేము పని చేయదలుచుకోలేదు. విల్ జాయిన్ సమ్ అదర్ పార్టీ అని చెప్పని 2/3 స్పీకర్ గారి ఆమోదం. ఇప్పుడు చట్టం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచన చేసిండ్రు? ఈ 2/3 కూడా సరిగా లేదు. ఈ 2/3 కూడా సరిగా లేదు. దీన్ని కూడా అవకాశం తీసుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయి దేశంలో. కాబట్టి పాంచ్ న్యాయలో భాగంగా కేంద్ర ఎన్నికల ప్రణాళికలో ఎవరైనా ఒక రాజకీయ పార్టీకి ఎంపికైన సభ్యుడు పార్టీ మారే ప్రయత్నం మారితే ఆయన సభ్యత్వం రద్దు చేయబడాలి విధంగా 10th షెడ్యూల్ చేస్తామని చెప్పని పెట్టింది రాహుల్ గాంధీ గారు. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఉద్బోధించమని చెప్పి మాకు పార్టీ ఆదేశాలు ఇస్తే ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళండి మాకు ఆదేశాలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి వీళ్ళ కార్యరూపం ఇవ్వబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ. మేము ఆలోచనతో మేము ముందు పోతుంటే జీవన్ రెడ్డి ఏడికెళ్ళొచ్చిండు. ఏడికెళ్ళొచ్చిండు అందరికీ ఎరిగినాయా? 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా 14 మంది 13 కాంగ్రెస్ పార్టీలు చెప్తే నేను ఒక్కరిని స్వతంత్రుడు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నా ఆలోచన విధానం ఏదైతుందో అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇంకో భిన్న అభిప్రాయాలతో కలిగి ఉంది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తోని ఈ దేశ సమగ్రత కొరకు ఇందిరాగాంధీ గారు ఏదైతుందో తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో నేను సమైక్యతకు కృషి చేస్తా అని చెప్పిన పవన్ అనిపించిన మహాతల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్పంటారు. ఎస్, నీకు చెల్లించిపోయి శాసనసభ రద్దు అయింది. ఇది రద్దు కాకుండా నాకు అడ్డు కాదు. There was no anti-defection law at all at that time. Yes, in 84 there was no anti-defection law at all technically. కానీ నేనేదైతే చొక్కారావు గారి ఎన్నికల్లో నాకు అదృష్టం ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి నేను మరి సేవ చేసి అట్లా అవకాశం పొందబోతుందని చెప్పని చొక్కారావు గారు అన్నారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే మా ఇంట్లో పుట్టిన పార్టీ పుట్టింది సత్యమే, ఎవడు కాదనే అది ఉన్నది ఒక పార్టీ కాబట్టి నీ ఇంట్లో పుట్టింది. మరి ఆ ఇంట్లోకి బయటకు ఎందుకు పోయినావు? ఆ ఇంట్లో ఎందుకు బయట పోయినావు అని చెప్పంటున్నా. నీకు అవకాశం వస్తే నీది, నీకు అవకాశం రాకుంటే మొత్తం సూర్యుడిగా మొత్తం తిరిగినట్టు భూంజుడు తిరిగినట్టు సూర్యుడు భూంజుడు తిరుగుతాడు కదనే. భూంజుడు తిరిగి మళ్ళా గమ్యానికి వచ్చే ప్రయత్నం చేస్తారు కదా. కాంగ్రెస్ ఎస్ బీజేపీ కూడా పనిచేసిందా? అది కూడా చెప్తాను నేను కథ చెప్పమంటున్నాడు. అది కూడా చెప్పంటున్నాడు కథ. అది కూడా ఏదో చేసిండు, ఎవరికి ఒకటి ఉండదో చెప్పండి చెప్తా. అది కూడా చెప్తా. నేను చెప్పిన దానిలో మీరు దయచేసి యువర్ ఎట్ లిబర్టీ. నేను జనతా పార్టీకి వెళ్ళి పెద్దలు చొక్కారావు గారు కరీంనగర్కి వెళ్ళి పోటీ చేసింది, దామోదరరావు గారు జగిత్యాలకి వెళ్ళి పోటీ చేసింది. అప్పుడు ఏదైతుందో కేంద్ర కార్యాలయం సంజయ్ గారు ఇంట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కడికి నడిచింది 1999 అండ్ 2004. ఎవరికి మద్దతు చేసిందో అందరూ తెలుసు. తప్పు లేదు దాంట్లో. నేను తప్పు పట్టడం లేదు ఆయనను, నేను తప్పు పట్టడం లేదు అంటున్నా. నేను నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ప్రజాస్వామ్యం నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. బికాజ్ యువర్ ఇండిపెండెంట్ ఎట్ దట్ టైం. Because you are independent at that time. Today you are not independent. The difference you must.
అంటే వాస్తవం కూడా నాకు కొంత మానసికంగా ఈ జరుగుతున్న పరిణామాలు మనసుకి మాట్లాడాలని చెప్పి మీతో మాట్లాడుతున్నా. ఏదన్నా మరి మీరు ఇంకా అభివృద్ధి కూడా చెప్పంటారు కదా. ఇవాళ ఎన్నో చేసే వర్కులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ళు ఇవాళ ఈ నియంతృత్వ టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించి కార్యకర్తలు చెమటోడ్చి వాళ్ళ శ్రమ ఫలితంతో ఏదైతే శ్రమతో సాధించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరి గుర్తింపు ఇవ్వాలి? మీరు ఎవరి గుర్తింపిస్తున్నా? మీరు ఎవరి గుర్తింపిస్తున్నా చెప్పంటున్నా నేను. %90 ఇంతవరకు కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు. 90% ఇంతవరకు కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు. వెరిఫై చేయండి పనులు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటే మీరు దయచేసి ఊహించరే. పార్టీ బలోపేతం చేయటం చేస్తున్నా నేను. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం నా ఏకైక లక్ష్యం. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించి ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఈ దేశంలో ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చూడటమే నా 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 లక్ష్యమనే కాకుండా ప్రతి కాంగ్రెస్ ప్రతి ఒక్క లక్ష్యంగా భావించాలని చెప్పాను. ఆయన ఆలోచన విధానాన్ని వల్ల నేను ప్రజలు తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పినా ఈ ఫిరాయింపుని కానిదల లేదంటే మళ్ళీ ఫిరాయింపు పంట వెంటే, ఫిరాయింపే లేదన్నా ఊదిక అంటుంటే మళ్ళీ ఫిరాయింపు పంట వెంటే. ఫిరాయింపులు ఎవరన్నారు ఇప్పుడు? నేను అనలేదు ఫిరాయింపులని. నేను అన్నాను ఫిరాయింపులని? ఎవరు అంటారు ఫిరాయింపులని? నువ్వే అంటున్నావు. ఒక ప్రత్యేకత జగిత్యా. బజార్ రద్దు ఇప్పటికీ ఎక్కడ లేదు. బజార్ రద్దు చేయబడ్డ మున్సిపాలిటీ ఏకైక మున్సిపాలిటీ జగించాలి. మీరు అధికారం ఉన్ననాడు బలహీన వర్గాల హక్కులు కాలరాస్తే బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి ఒక ప్రాతినిధ్యం వారి కల్పింప చేయబడలేకపోతుంటే, ఉన్నత వర్గాలు అనుభవిస్తుంటే బలహీన వర్గాల హక్కులు కాపాడేటువంటి ఒక బాధ్యత మీది కాదానే? ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ప్రజా ప్రాతినిధ్యం అని చెప్పంటే ఈ సమాజం ఉన్న నిరుపేద వర్గాలు, నిమ్న వర్గాలు వాళ్ళ హక్కులు ఏదైతుందో కాపాడవలసిన బాధ్యత మనకి లేదానే? జగిత్యాల రూరల్ మండల్ ఏదైతుందో పాపం ఆయన గౌడ్ చెలియన్ గంగాధర్ గౌడ్ కోవిడ్ లో సేవలు చేస్తూ చనిపోయింది. 2 ఏళ్ల దాకా దాన్ని భర్తీ చేయరానే? చట్టంలో చిన్న లేకున ఆ చట్టం రూపొందించేప్పుడు ఏదైతున్నదో ఆ అధ్యక్ష పదవి ఖాళీకి భర్తీ చేయడానికి ఏదైతే ఓటర్ ఉంటాడో అవన్నీ భర్తీ అవి ఖాళీ ఉండకూడదనే దాంతో లేకున్నా. అంటే ఎంపీటీసీ అనేది ఖాళీ ఉండద్దు. అది దానిలో ఉన్నాయి, చట్టంలో ఉన్నాయి. పాపం ఆ చెలియల్ ఎంపీటీ చనిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ పోయింది, ఎంపీటీసీ పోయింది. నువ్వు ఎంపీటీసీ భర్తీ చేయవు. ఎంపీటీసీ భర్తీ చేసేంత వరకు నువ్వు అధ్యక్ష స్థానం భర్తీ కాదు. అధ్యక్ష స్థానం భర్తీ కాకుంటే బలహీన వర్గాలు లభించిన ఒక అధ్యక్ష స్థానం ఉన్నత వర్గాలు అనుభవిస్తారు. నీ సమాజ బాధ్యత లేదా అనే బలహీన వర్గాల పట్ల? జగిత్యాల మున్సిపాలిటీ పాపం అమ్మాయి ఏదైతుందో మానసిక క్షోభతో చెప్పట్టున్నా. సరే, షీ హాజ్ రిజైన్ ఫర్ చైర్మన్ అండ్ కౌన్సిలర్. నువ్వు కౌన్సిలర్ స్థానం భర్తీ చేసే అవకాశం లేదు నీ దగ్గర. చైర్మన్ స్థానం భర్తీ చేయడానికి చట్టాన్ని సవరింపజేయాలి కదా. ఒక శాసనసభ్యుడిగా ఏదైతుందో ఆ పంచాయతీ శాఖ అమాత్యులు, పట్టణ శాఖ అమాత్యులు, ముఖ్యమంత్రి వాళ్ళు లేకపోతే నేను ఒక్కటే నిమిషం అంటున్నా రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లడంతోనే ఆయన ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటన్నా, ఇదేం చట్టమే?
సాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా ఇట్లా చట్టాలు రూపొందిస్తే ఎట్లా బలహీన వర్గాల హక్కులు ఏమైతే వెంటనే ఇమీడియట్ గా ఏదైతుందో అక్కడ స్పెషల్ శేషాద్రి ఎవరు ఉండేది చెప్పి యూ సీ దట్ దిస్ ఈజ్ సెట్ అసైడ్ దీన్ని ప్రాపర్ గా అమెండ్ చేయండి అని చెప్పారు. విత్ ఇన్ వీక్ ఏదో ఐ గాట్ ఇట్ ఆర్డర్స్. ఏంటి ఉన్నది మాట్లాడి ఉలికి పడ్డట్టు ఏదైతుందో ఏమో చెప్తా అంటే ఇవాళ ఏదైతుందో సరే అఫ్ కోర్స్ నేను ఆశీర్వాద పొందలేన బాధ్యత ఇలా అదృష్టం కొద్ది గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వాద పొందకుండా అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉండే సాన్నిహిత్యం అనుకోండి, ప్రభుత్వ పెద్దలతో ఉండే సాన్నిహిత్యం అనుకోండి, అభివృద్ధిలో ఏదైతుందో ఇక్కడ చేయవలసిన కార్యక్రమం చేసే అవకాశం తక్కువ ఉంటుంది కదా. 15 కోట్లు మంజూరు చేసింది మీకు భగీరథ నెపంతో ఫంక్షనింగ్ నిలిపేసినటువంటి ఒక రాయకల్ సిపిడబ్ల్యూఎస్, జగిత్యాల పులాస సిపిడబ్ల్యూఎస్, బీర్పూర్ సిపిడబ్ల్యూఎస్ 15 కోట్లు మంజూరు చేపించింది. మీకు ఇప్పుడు రాయకల్ అండ్ పులాస ఈజ్ అబౌట్ టు కంప్లీట్ 15 కోట్లు. ఐటీఐ కళాశాలలు ఉన్నాయి, అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐ కాలేజ్ టు ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. మన రాష్ట్రంలో ఉన్న ఐటీఐ కళాశాలలు అన్ని కూడా శ్రీధర్ బాబు గారు పరిశ్రమ శాఖ మంత్రులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ ఐటీఐ కళాశాల అన్ని కూడా ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడానికి మంజూరు పొందింది టాటా వాళ్ళ సహకారంతో. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. నాకు ఒక్కటి చెప్పావు, 10 ఏళ్ళు రాజ్యం చేసినావు నువ్వు. ఇలా అభివృద్ధి అనే నెపంతో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ముసుగులో చేరి నువ్వేమో చేస్తా అని చెప్పి అనుకుంటే ఎట్లనే? అభివృద్ధి కొరకు ఏ ముసుగు కప్పుకోవాల్సిన అవసరం లేదు, అభివృద్ధి కొరకు ఏ ముసుగు కప్పుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను. అభివృద్ధి ప్రజాస్వామ్యంలో పౌర హక్కు, అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో పౌర హక్కు అంటున్నాను నేను. దానికి ఏం ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉన్నప్పుడు చేసుకెళ్ళడం బాధ్యత కదా, దానికి ఏం ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు కదనే. మరి అభివృద్ధి కొరకే ముసుగులు వేసుకుంటే అసలు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఏదైనా అధికారానికి వస్తుందా? అభివృద్ధి కొరకు అభివృద్ధి అనే నెపంతో నువ్వు ముసుగేసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా? మన లక్ష్యం ఏంటి? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావద్దా? మన లక్ష్యం ఏంటి వాళ్ళంటూ నేను రాహుల్ గాంధీ గారు నైతిక విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ మోడీ గారి మెడల్ వచ్చి పనిచేపించే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. భయపడితే ఆయన అవుతాడా లీడర్? అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షింపబడే విధంగా ప్రజలు మెప్పు పొందే ప్రయత్నం చేయాలి. అది ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధానం చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రణాళికలో కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులు తొలగించే విధంగా వాస్తవంగా పార్టీ ఫిరాయింపుల చట్టం అమలుకు వచ్చింది ఏదైతుందో ఇట్ వాజ్ 1985. నేను ముందే చెప్పాను, నేను ఐ జాయిన్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ 1984 నవంబర్. అప్పుడు ఏపీ శాసన రద్దయిన తర్వాత ఆయన ఎక్స్ఎమ్మెల్యే అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే చుక్కారావు గారి అభ్యర్థిత్వానికి ఏదైతుందో అనుకూలంగా నేను కాంగ్రెస్ వచ్చేది. చెన్నారెడ్డి ప్రత్యర్థి. ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయాలి. 1985లో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రవేశపెట్టిండో
అప్పుడు 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ దట్ పార్టీ, 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పార్టీ. వాళ్ళు వేరే పార్టీ పోదలుచుకుంటే చీలిక వర్గం గుర్తించాలని చెప్పి అందులో పెట్టింది. దాన్ని నిర్ణయం చేయాల్సింది స్పీకర్ గారు. అప్పుడు 1/3 పెట్టి 1/3 అనేది ఏదైతుందో ఇది అంటే పార్టీ మారాలని భావించే వాళ్లకు అవకాశాలను మనం అరికట్టలేకపోతున్నాం. అప్పుడు బహుశా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా అనుకుంటాం. దట్ ఈ మేడ్ ఇట్ 2/3. ఈ మేడ్ ఇట్ 2/3. ఏ రాజకీయ పార్టీ సభ్యులే కానీ 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ, 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ. ఆనాడు కేసీఆర్ గారి దగ్గర 70 కోట్లు మంజూరు తెచ్చిందే నేను. పౌర హక్కు జగిత్యాల ప్రాంత వాస్తవ్యులకి ఏదైతుంది వాళ్ళ జగిత్యాల వాళ్ళ వాణిజ్య పరంగా ఈ కమ్మనూరు కల్లమడుగు ఈ బోర్నపల్లి వంతెన, కమ్మనూరు కల్లమడుగు అంతగా ముందే నిర్మాణం చేశారు. ఇవి ప్రజల హక్కుగా ప్రజెంట్ చేసిన ఐ గాట్ హిమ్ కన్విన్స్డ్. ఈ పౌర హక్కు అని చెప్పంటాను. అంతకన్నా ముందు ఈ శాఖ ఎప్పుడే నాకు అవకాశం ఉండే. సరే అదృష్టం కొద్ది ఆల్రెడీ మీ మంత్రిగా పనిచేసింది నేను. 2006-2008 ఏదైతుందో అప్పుడు పార్లమెంట్ ఉప ఎన్నికలు రావటం, పార్లమెంట్ ఉప ఎన్నికలు ఏదైతుందో మరి నన్ను అభ్యర్థిగా టిప్ చేయడం. నేను ఒకవేళ నేను నాకు మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రాధాన్యత జేఎన్టీయూ కళాశాల. నా ప్రాంతంలో విద్యకు సాంకేతిక పరంగా ఏదైతుందో సౌకర్యం కల్పింప చేయడానికి అయితే అప్పుడు సత్యనారాయణ మంత్రి ఉండలే. ఆయన కరీంనగర్ దగ్గర కావాలని చెప్పాను, ఆయన ప్రయత్నం చేసి ఒకటే చెప్పాను జేఎన్టీయూ కళాశాల తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఐ గాట్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ హియర్. నీ కూకట్పల్లి తర్వాత మొట్టమొదటి జేఎన్టీయూ కళాశాల బయటకు వచ్చింది మన నాచిపల్లి కొండగట్టు. ఆఫ్టర్ కూకట్పల్లి తర్వాత దిస్ ఈజ్ ఫస్ట్. ఇవాళ అయినా మంత్రిలో అయింది, ఎక్కడో అయింది, అది వేరు. ఆనాడు కూకట్పల్లి తర్వాత ఏదైతుందో దిస్ ఇస్ వ్యవసాయ కళాశాల, అగ్రికల్చర్ కాలేజ్ పులాసలు. రత్నాకరరావు గారు ఏదైతుందో వారు కూడా వ్యవసాయ కళాశాల మా దగ్గర ఏర్పాటు చేయాలి, మీరు అన్ని జగిత్యాలుగా ప్రారంభించినట్టు అవుతుంది అని చెప్పారంటే మీరు మౌలిక సదుపాయాలు ప్రధానంగా ఆ మౌలిక సదుపాయాలు దృష్టిలో ఉంచుకొని ఈ అగ్రికల్చర్ కాలేజ్ పులాస ఏర్పాటు చేసి పెద్ద మంచి రత్నాకరరావు సాబ్ యొక్క విజ్ఞప్తి మేరకు వెటర్నరీ కళాశాల కొర్రలో మంజూరు చేసి వెటర్నరీ కళాశాల కొర్రలో మంజూరు చేసి తదుపరి మళ్ళీ జేఎన్టీయూ కళాశాల ఇనాగ్రేషన్కి వస్తే అప్పుడు యూనివర్సిటీస్ అప్పుడు నల్గొండలో నిజామాబాద్ అయినట్టున్నాయి. నేను చెప్పిన జగిత్యాల కరీంనగర్ యూనివర్సిటీ కావాలి శాతవాహనం. I got it sanctioned శాతవాహనం యూనివర్సిటీ. ఇదే కొండగట్టాలని చేపించిన జేఎన్టీయూ కళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా. నాక్ శిక్షణ రీజనల్ ట్రైనింగ్ సెంటర్, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్. డెవలప్మెంట్ అంటే ఏంటి అని చెప్తున్నా. డెవలప్మెంట్ ఏంటంటే ఏంటో చెప్తున్నా. ఇలా జగిత్యాలు ఎక్కడ లేని విధంగా ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ప్రతిరోజు త్రాగుని సౌకర్యం కల్పించే పట్టణం జగిత్యాల. దీన్ని తీర్చిదిద్దడమే చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు షీ గివ్ వెరీ క్లారిటీ. ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత హక్కు అనేది ఎమ్మెల్యే ఎన్నికల ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళది ఫస్ట్ రైట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడం లోపల ప్రధాన కృషి ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు కాబట్టి ది ఫస్ట్ రైట్ గోస్ టు ఎమ్మెల్యే ఎన్నికలు ప్రాధాన్యత. తదుపరి పార్లమెంట్ ఎన్నికలు తదుపరి 3 ఫేజ్ అని చెప్పి
ఫస్ట్ రైట్. எனவே ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలకు మన గౌరవించడం పాఠం తీయాలి. మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం గురించి ఏం మాట్లాడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.